అమ్మాయి అయిందా? ఏమిటి? ఎప్పుడు నీ ఆట పాట కానీ పొత్తుగా నా మాట ఏమన్నా నీ చెవికి నాటుకుందా అని. ఏం మాటమ్మా? నేనేం చెప్పలేదమ్మా. ఏం చెప్పావే? నేను నీకు అసలు ఏం చెప్పలేదమ్మా. చక్కగా ఆడుకొని పాడుకొని నాట్యం చేసుకో వెళ్ళమ్మా. అలాగే లేవి. ఆ భవానీ శంకరాన్ని ఎంతో తీర్చిపారమ్మని నీకు ఎన్నిసార్లు
డబ్బు నాశనంగా వీడికే పోయే కాలం వచ్చిందని నిన్న నుంచి నన్ను చూస్తున్నాడమ్మా. ముగ్గురిని ముచ్చటగా లైన్ లో పెడితే 3 మొక్కలు ఆడుకోవచ్చు వాడు ఆలోచనమ్మా. వాడిని ఎందుకు మరొకటి పెట్టి సాగనంపుతా సాగనంపు, లేకుంటే నాకు అప్పచెప్పు, క్షణాల్లో సక్కరికి మాన్యాలు పట్టిస్తా. అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నా. బుట్లు పెట్టాడా బాగా చేసి పెట్టాడు. నీకేం పెట్టాడు నాకు తెలియదు కానీ నాకేనాడన్నా ఒక 1/2 గజం పెట్టాడంటే నీకు 1/2 గజం పెట్టేది అదే రైతు పుట్ట నాకు పెట్టాడు అంటే నీకు పెట్టింది అంటే కాస్త బయట పెట్టమ్మా. అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే, అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. వగలును వనపులు వర్షించి తొలినాడే, వర్షించి తొలినాడే తిరిగని పిచ్చి పిచ్చి నేను ఎక్కించింది కాదమ్మా పిచ్చి. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒక ఆయనకి ఎక్కించాను పిచ్చి. బుద్ధి గురవ అని పత్తి వ్యాపారస్తులు దొత్తులో ఉన్నామన్న వాడమ్మా, వాడికి ఎక్కించానమ్మా పిచ్చి. వాడిని మన ఇంటికి రావద్దని పడమటి గదిలో పెట్టి తాళం వేసిన నడి చౌకాలు నడిగొప్ప బ్రద్దలకి పట్టుకుని ఏపు చౌకాలు నా కాళ్ళ దగ్గర అదమ్మా. అమ్మా నీ అనుభవం ఎంత, మా అనుభవం ఎంతమ్మా. సరే ఇది వినమ్మా. వచ్చిన నెలలోనే మచ్చిక నీరా నాలించి మానవుని రప్పించినాను. మాన్యాలు మన కోసం అమ్ముతారంటమ్మా. మరి నీలాంటి చక్కని పిల్లనిచ్చి లక్షలు కట్టనిచ్చి పెళ్లి చేసినా వాడికి ఉన్నటువంటి దురలవాట్లకు దుర్వ్యసనాలకు లోనై క్లబ్బుల్లో పేకాడి డబ్బులు పోగొట్టుకున్నందుకు మాన్యాలు అమ్ముతారు కానీ నీ కోసం నా కోసం అమ్మరమ్మా. సరే ఇది వినమ్మా. పన్నసరాలకి పట్టు పుట్టనులకి ఇల్లు విక్రయము చేయించినాను. వాడి ఇల్లు నాశనం కాదు. మొన్న లైలా తుఫాన్ వచ్చినప్పుడు పైన కప్పు లేదు, కింద బండ లేదు, మంచం వేసుకొని పడుకుంటే నడుములోకి నీళ్ళు వచ్చినాయి. వాడు కట్టించాడంట ఇల్లు. సరే ఇది వినమ్మా. తినబెచ్చములకని తిరుమలకని అన్ని వగలును చూపి